అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ. మనకు ఇప్పుడు ఎలెక్టివ్ పేపరు 6th సెమిస్టరు ఎలెక్టివ్ మైక్రో కంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్. ఇది కామన్ పేపరు, ఎలెక్టివ్ పేపరు. ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఈ ఎలెక్టివ్ పేపర్లో సిలబస్ 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. యూనిట్ 1లో మీకు అంతా ఇంట్రడక్షను, యూనిట్ 2 బ్లాక్ డయాగ్రాము ఇవన్నీ ఉంటాయి. అడ్రసింగ్ మోడ్స్ విత్ యూనిట్ 3, యూనిట్ 4లో ప్రోగ్రామింగ్ పార్టు. నెక్స్ట్ యూనిట్ 5 మీకు ఇంటర్ఫేసింగ్. టెక్స్ట్ బుక్స్ ఇవి మీకు టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, చూసుకోండి ఇవి. నెక్స్ట్ ఇది మోడల్ పేపరు. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ 1లో ఇంట్రడక్షన్. ఫస్ట్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. ఫస్ట్ పాయింట్, ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ పాయింట్ ఈజ్ 8051 అనేది మీకు మైక్రో కంట్రోలర్లో మనం యూజ్ చేసేది 8051. 8051 ఈజ్ ఏ 8-bit మైక్రో కంట్రోలర్ బై ఇంటెల్ డిజైన్డ్. ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ చేశారు. అరౌండ్ హెచ్మాస్ టెక్నాలజీ అంటే హైలీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి 8-bit మైక్రో కంట్రోలర్ని తయారు చేశారు. సెకండ్ వన్, ఇట్స్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 12 MHz. నెక్స్ట్ థర్డ్ వన్, అవైలబుల్ ఇన్ రోమ్, EPROM అండ్ E²PROM. E² మీన్స్ ఈఈ, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీస్. మీకు మెమరీస్ తెలుసు కదా, సెమీ కండక్టర్ మెమరీస్, ర్యామ్, రోము, EPROM, E²PROM. ఈ వర్షన్స్ అన్నీ మనకి ఈ మైక్రో కంట్రోలర్లో అవైలబుల్గా ఉంటాయి. ఏవేంటి? రీడ్ ఓన్లీ మెమరీ, ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ వర్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సపరేట్ 64K ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ. అంటే ఇందులో మీకు మెమరీస్ ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ ఉంటాయి, 2 మెమరీస్. ఈచ్ వన్ ఈజ్ 64K మెమరీ, సైజు 64K. నెక్స్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. నెక్స్ట్ ఇట్ హ్యాజ్ ఏ సపరేట్ బూలియన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో మనకి బూలియన్ ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ బూలియన్ ఆపరేషన్స్ చేసుకోవడానికి సపరేట్గా ఒక బూలియన్ ప్రాసెసర్ అండ్ సపోర్ట్స్. అది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే బిట్ వైజ్ ఆపరేషన్స్ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అవైలబుల్ ఇన్ CHMOS వర్షన్ ఆల్సో. C మీన్స్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే బోత్ P ఛానల్ MOSFETs అండ్ N ఛానల్ MOSFETs ఆర్ కంబైన్డ్ది మీకు CMOS. CMOS డివైజెస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS డివైజెస్. దాన్ని CMOS అంటాం, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇందులో మనకి ఫస్ట్లో మనం HMOS టెక్నాలజీ యూజ్ చేసుకుని కంట్రోలర్ యూజ్ అవుద్దని చెప్పాం. ఈ HMOSలో కాంప్లిమెంటరీ HMOS వర్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్. నెక్స్ట్ 32 IO లైన్స్ కెన్ బి ఎయిదర్ యూజ్డ్ యాజ్ 4 8-bit పోర్ట్స్. అంటే మీకు ఇందులో 4 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. 0 నుంచి 3 వరకు పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. ఈ 4 పోర్ట్స్ ఈచ్ వన్ ఈజ్ 8-bit పోర్ట్. అంటే ఒక్కోదానికి 8-bit పోర్ట్స్ ఉంటాయి కాబట్టి 4 × 8 32 IO లైన్స్. కాబట్టి పాయింట్ 32 IO లైన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 4 8-bit పోర్ట్స్. 32 IO లైన్స్ can be either used as 4 8-bit ports. Next 16-bit address bus multiplexed with port 0 and port 2. ఇందులో 16-bit అంటే మనకి ఈచ్ పోర్ట్ ఈజ్ 8-bit కాబట్టి 16-bit అడ్రస్ కావాలి అంటే 2 మల్టీప్లెక్స్ చేయాలి 2 పోర్ట్స్ని. ఇక్కడ పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2 2 మల్టీప్లెక్స్ చేస్తే మీకు ఎంత అడ్రస్ వస్తుంది? 16-bit అడ్రస్ అనేది వస్తుంది. 8 + 8 16 కాబట్టి మనం 2 పోర్ట్స్ని మల్టీప్లెక్స్ చేస్తే మనకి వచ్చే అడ్రస్ ఎంత? 16-bit అడ్రస్. 16-bit అడ్రస్ బస్ మల్టీప్లెక్స్డ్ విత్ పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2. నెక్స్ట్ పోర్ట్ G
0 ఈజ్ ఆల్సో డేటా బస్. అంటే మనం ఇందాక బిఫోర్ పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2 అనేది మల్టీప్లెక్స్డ్ అడ్రస్ బస్ అన్నాం. అది 16 బిట్, రెండు కంబైన్ చేసి మల్టీప్లెక్స్ చేసి 16 బిట్ అడ్రస్ బస్ అన్నాం. అది అంటే పోర్ట్ 0 ఈజ్ ఆల్సో అవైలబుల్ డేటా బస్. పోర్ట్ 0ని మనం డేటా బస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. మొత్తం 9 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ కంట్రోలర్. ఫస్ట్, మైక్రో ప్రాసెసర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు 5th సెమ్లో నేర్చుకున్నారు మైక్రో ప్రాసెసర్ గురించి. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూడండి. ఫస్ట్ పాయింట్, మైక్రో ప్రాసెసర్లో ది ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఆర్ ALU, registers, timing and control unit. ALU means arithmetic and logical unit. Next, the microprocessor is concerned with rapid movement of code and data between external memory and microprocessor. ఈ ప్రాసెసర్ అనేది మీకు ర్యాపిడ్ మూమెంట్ ఎలా జరుగుతుందంటే కోడ్స్ అండ్ డేటా బిట్వీన్, డేటా అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎక్స్టర్నల్ మెమరీ టు మైక్రో ప్రాసెసర్కి కమ్యూనికేషన్ జరుగుతుంది. Next, hence it has large number of instructions for moving data between external memory and microprocessor. ఇందులో మీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి మూవింగ్ ఎలా మూవ్ అవుతుందంటే డేటా అనేది బిట్వీన్ ది ఎక్స్టర్నల్ మెమరీ టు ప్రాసెసర్. నెక్స్ట్, ది మైక్రో ప్రాసెసర్ మోస్ట్లీ ఆపరేట్ ఆన్ బైట్స్ ఆర్ వర్డ్ డేటా అండ్ సో హ్యాస్ వెరీ ఫ్యూ బిట్ మ్యానిపులేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రాసెసర్లో ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే బైట్ వైజ్గా జరుగుతుంది. బైట్ మీన్స్ 8 బిట్స్. 1 బైట్ అంటే ఒక ఎట్ ఏ టైము ఒక బైట్ని మనకి ఆపరేట్ చేయొచ్చు బైట్ వైజ్గా. అంటే 8 బిట్స్ డేటాని ఒకేసారి మనం ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్, వెరీ ఫ్యూ బిట్ మ్యానిపులేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో చాలా తక్కువగా మనం బిట్ మ్యానిపులేట్ చేయగలుగుతాం. నెక్స్ట్, the microprocessors usually require interfacing a large number of additional ICs to form a microcomputer based system. అంటే ఈ ప్రాసెసర్లో ఏంటంటే మనం ఇంటర్ఫేసింగ్ చేయడానికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఎడిషనల్ ఐసీస్ తీసుకుంటాం. ఐసీస్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని టు ఫామ్ ఏ మైక్రో కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ కింద తీసుకుంటాం. అంటే మనకి ది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, PCB సిస్టమ్స్. PCB of microprocessor based system will be large and so the system will be costly. అంటే మనం ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తీసుకుని ఆ ప్రాసెసర్లో మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఐసీస్ని తీసుకుని మనం ఒకేసారి ఎట్ ఏ టైం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. మొత్తం ఉన్న కాంపోనెంట్స్ అన్నిటినీ ఒకే బోర్డు మీద తీసుకొస్తాం. దాన్ని సింగిల్ చిప్ కన్స్ట్రక్ట్, అంటే నెంబర్ ఆఫ్ చిప్స్ని, ఇంటిగ్రేటెడ్ చిప్స్ని కన్స్ట్రక్టెడ్ యాజ్ ఏ ఓన్లీ 1 చిప్. దాన్ని మనం ప్రాసెసర్ అంటాము. ఇది PCB ద్వారా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు PCB డిజైన్ ద్వారా యూజ్ చేస్తాం మనం. కాబట్టి ఈ సిస్టమ్ విల్ బీ కాస్ట్లీ. ది మైక్రో ప్రాసెసర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్స్. ఈ ప్రాసెసర్స్ని మనం డిజైన్ చేస్తాం ఎందుకంటే జనరల్ పర్పస్గా యూజ్ చేస్తాం అండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకుంటాం ప్రాసెసర్స్ని. ఇవి మైక్రో ప్రాసెసర్ అంటే ఇది. సేమ్ మళ్ళీ మైక్రో కంట్రోలర్ గురించి నేర్చుకుందాం. ది మైక్రో కంట్రోలర్ ఇంక్లూడ్ ది ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ ఏ మైక్రో ప్రాసెసర్. అంటే ప్రాసెసర్లో ఉన్న బ్లాక్స్ అన్నీ ఉండి ఎక్స్ట్రాగా ఇంకా ఇందులో ఇన్ ఎడిషన్ ఏమంటాయి, టైమర్ సర్క్యూట్స్, IO పోర్ట్స్ బోత్ ప్యారలల్ అండ్ సీరియల్. నెక్స్ట్, ఇంటర్నల్ ర్యామ్ అండ్ EPROM అండ్ E2PROM. అంటే మీకు ప్రాసెసర్లో ఉన్నాయన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఇందులో ఏముంటాయి అంటే మీకు IO పోర్ట్స్ అండ్ మెమరీస్, ర్యాము, రోము, EPROM అండ్ E2PROM, మెమరీస్, టైమర్ సర్క్యూట్స్, ఇవన్నీ ఎక్స్ట్రాగా ఎడిషనల్గా ఉంటాయి. నెక్స్ట్, సమ్ కంట్రోలర్స్ హ్యావ్ బీన్ ADC అండ్ DAC. నెక్స్ట్, అందులో ఇంకా మీకు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్. ఈ కన్వర్టర్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా కంట్రోలర్లో ఉంటాయి. నెక్స్ట్, ది మైక్రో ప్రాసెసర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ర్యాపిడ్ మూమెంట్ ఆఫ్ కోడ్ అండ్ డేటా బిట్వీన్ external memory and microcontroller. Next point, hence it has few instructions for data transfer between external memory and microcontroller.
Next point, the microcontrollers often manipulates with bits, so has a large number of bits మ్యానిపులేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో బిట్ వైజ్గా తీసుకుంటాం, అదే ప్రాసెసర్ అయితే బైట్ వైజ్గా తీసుకుంటున్నాం. అక్కడ ఎట్ ఏ టైం 8 బిట్స్ మనము మ్యానిపులేట్ చేయొచ్చు, ఇక్కడ మాత్రం ఓన్లీ బిట్ వైజ్గానే తీసుకుంటాం. నెక్స్ట్, ది మైక్రో కంట్రోలర్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ చిప్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ సిస్టమ్ వితౌట్ ఎనీ అడిషనల్ ఐసీస్. మనం ఇంతకుముందు ప్రాసెసర్లో ఏం చెప్పుకున్నాం, అడిషనల్ ఐసీస్ మనం తీసుకుంటాము, అక్కడ పీసీబీ డిజైన్ యూజ్ చేస్తామని చెప్పాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ చిప్ ప్రాసెసర్ బేస్డ్ తీసుకుంటాం వితౌట్ ఎనీ అడిషనల్ ఐసీస్. మనం ఏ అడిషనల్ ఐసీస్ యూజ్ చేసుకోకుండా ఒకే ఒక సింగిల్ చిప్ని మనం యూజ్ చేస్తాం. హెన్స్ ది పీసీబీ ఆఫ్ మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్ విల్ బి స్మాల్. అక్కడ మనం వెరీ కాస్ట్ అని చెప్పుకున్నాం, ఇక్కడ వెరీ స్మాల్. అండ్ సో ది సిస్టమ్ విల్ బి చీప్. కాబట్టి స్మాల్ సైజ్ కాబట్టి ఇక్కడ సిస్టమ్ విల్ బి చీప్. మైక్రో ప్రాసెసర్లు అయితే కాస్ట్. ది మైక్రో కంట్రోలర్ ఆర్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ అప్లికేషన్స్ స్పెసిఫిక్ డెడికేటెడ్ సిస్టమ్స్. ఇది అప్లికేషన్ ఓరియంటేషన్గా తీసుకుంటాం. ఈ కంట్రోలర్ అనేదాన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే స్పెసిఫిక్ డెడికేటెడ్ సిస్టమ్స్. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ది ప్రాసెసర్ అండ్ కంట్రోలర్. ఇది ఫస్ట్ టాపిక్.